जय श्रीमन्नारायण। श्रीविष्णुपुराणे सव्याख्याने द्वितीयांसे त्रयोदशोऽध्यायः శ్రీభరతచరిత్రం। ఈరోజు 65వ రోజు పారాయణ। నిన్నటి వరకు మనము బ్రాహ్మణునికి రాజుగారికి జరుగుతున్న సంవాదమును పారాయణం చేసుకుంటూ ఉన్నాము। అది ఇప్పుడు కొనసాగింపుగా యథా నోపచయస్తస్య నైవాస్యపచయస్తథా తథా పీవానసీతి త్వం కయా యుక్త్యా త్వయేరితం। ఆ ఆత్మకు వృద్ధి లేనట్లుగా క్షీణత కూడా లేదు, అయినప్పుడు నీవు బలిసి ఉన్నావు అని ఏ యుక్తితో నీవు పలికినావు? భూపాదజంఘాకట్యోరు జఠరాదిషు సంస్థితే శిబికేయం యదా స్కందే తథా భారసమస్వయా। భూమి, పాదములు, పిక్కలు, నడుము, ఊరుగులు, కడుపు మొదలగు వాటి అందున్నప్పుడు ఈ పల్లకి భుజమున ఉన్నట్లుగా నీయందు కూడా ఈ భారము సమానమే। విష్ణు చిత్తీయ వ్యాఖ్య మత్తోన్యస్మిన్ స్కందే స్థితః శిబికా భారో మమ చేత్ స్యాత్ స తవాపి స్యాత్ సర్వజీవానాం చ స్యాత్ సర్వే భారా సర్వేషాం స్యురితి వ్యాహ్యాతి ప్రసంగం వాహకాతి ప్రసంగం చాహ భూపాదేత్యాది ద్వయేన। విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదం: నాకంటే ఇతరుని స్కందముననున్న శిబికా భారము నాకైనచో అది నీకు కూడా కావలేను, సకల జీవులకు కావలేను, అన్ని భారములు అందరికీ కావలేను అనగా అందరూ మోయబడేవారే, అందరూ మోసేవారు కావలసి వచ్చును అనుచున్నారు। భూపాద ఇత్యాదిగా తథాన్యైర్జంతుర్భిరూప శిబికోఢాన కేవలం శైలద్రుమ గుహోత్తో గృహోత్తోపి పృథివీ సంభవోపి వా। ఇతర జంతువుల చేత ఒక శిబికే మోయబడుట లేదు, శైలభారము, ద్రుమభారము, గృహభారము, చివరికి భూభారము కూడా మోయబడుచున్నది అనవలసి వచ్చును। యదా పుంసః పృథగ్భావః ప్రాకృతైః కారణైర్నృప సోఢవ్యస్తు తదాయాసః కథం వా నృపతే మయా। ప్రాకృత కారణముల కంటే ఆత్మకు పృథగ్భావము ఉన్నప్పుడు ఆ ప్రకృతి భారము వలన కలుగు ఆయాసము నాకెట్లుండును? విష్ణు చిత్తీయ వ్యాఖ్య అతో మమ భారోద్వహనాభావతత్కృతా శ్రాంతిశ్చ నేత్యాహ యదేతి కరణైః కరణేభ్యః। విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం: కావున నేను భారమును మోయుట లేదు, కావున భారము మోయుట వలన కలుగు అలసట కూడా నాకు లేదు అనుచున్నారు। యదా అని కరణైః అనగా కరణముల కంటే అని పంచమ్యర్థములో చెప్పుకొనవలను। యద్ద్రవ్యా శిబికా చేయం తద్ద్రవ్యో భూత సంగ్రహః భవతో మే కిల స్యాస్య మమత్వేనోపబృంహితః। ఈ పల్లకిలో ఏ ద్రవ్యములున్నవో భూత సముదాయ రూపమైన నా శరీరములలో కూడా అవే ద్రవ్యములున్నవి। నీది నాది ఈ సకల జగత్తును మమతతో నాదిగా వృద్ధి పొందింపబడినది, అంతా భూత సముదాయమే కదా। విష్ణు చిత్తీయ వ్యాఖ్య కింతు పార్థివత్వా విశేషాత్మస్జాతీయ కాష్టాదావివ దేహే మమకారోపి న యుక్తః కిముతాహంకార ఇత్యాహ యద్ద్రవ్యేతి భూత సంగ్రహః దేహః మమత్వేనోపబృంహిత ఇతి వచనాద్ దేహే మమత్వమప్యుపబృంహితం ఆరోపితం న స్వతః సదితి దర్శయతి। విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం: పృథివీ ద్రవ్య వికారము కంటే వేరు కాని కాష్టాదులలో వలె అనగా భూత సముదాయమైన దేహము పృథివీ వికారమే, శిబికారూపమైన కాష్టము అనగా కట్టె పృథివీ వికారమే। ఆ కట్టె నాది అని ఎలా అనుకోమో ఈ దేహము నాది అని కూడా అనుకోరాదు। మమకారమే యుక్తము కానప్పుడు ఇక అహంకారము ఎట్లు యుక్తమగును అనుచున్నారు। యద్ద్రవ్యేత్యాదినా భూత సంగ్రహి అనగా దేహము మమత్వేన ఉపబృంహితః అని చెప్పుట వలన దేహమున మమత్వము కూడా ఉపబృంహితమే అనగా ఆరోపించబడినది కానీ స్వతహగా ఉన్నది కాదు అని అర్థము। శ్రీపరాశర ఉవాచ, శ్రీపరాశరులు పలికిరి: ఏవముక్త్వా భవన్మౌనీ సవహన్ శిబికాం ద్విజా సోపి రాజావతీర్యోర్వాం తత్పాదౌ జగృహే త్వరన్। ఆ బ్రాహ్మణుడు ఇట్లు పలికి మౌనము వహించి శిబికను మోయిచుండెను। అంతటా రాజు కూడా భూమిపైకి దిగి త్వరగా ఆ బ్రాహ్మణుని పాదములను పట్టుకొనెను।
రాజోవాచ రాజు పలికెను, భో భో విసృజ్య శిబికాం ప్రసాదం కురు మే ద్విజ కథ్యతాం కో భవానత్ర జాల్మరూపధారః స్థితః. అయ్యా బ్రాహ్మణ శ్రేష్ఠ, పల్లకిని విడిచి నాపై అనుగ్రహమును చూపుము. తామెవరో చెప్పుడు, ఎందుకు జడుని రూపములో ఉన్నారు? విష్ణు చిత్తీయ వ్యాఖ్య భో భో ఇతి జాల్మో జడః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అర్థము భో భో అని, జాల్మహ అనగా జడు. యో భవాన్ యన్నిమిత్తం వా యదాగమన కారణం తత్సర్వం కథ్యతాం బ్రహ్మన్మహ్యం శుశ్రూషవే త్వయా. నీవు ఎవరవు, నీ రాకకు కారణమేమి, ఏ కారణముతో ఇట్లున్నావు, దానినంతనూ నీకు సేవ చేయాలని కోరుచున్న నాకు తెలుపము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య కో భవానిత్యేత ద్వివృణోతి య ఇతి జాతి కులాది ప్రశ్నః నిమిత్తం ప్రయోజనం ఆగమనే కారణం ఉత్పాదకం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. కో భవాన్ అను దానిని వివరించుచున్నారు. యహ అని, యహ అనునది జాతి కులాది ప్రశ్న, నిమిత్తం అనగా ప్రయోజనం, ఆగమనమును కారణము అనగా కలిగినది రప్పించినది ఏది అని భావము. బ్రాహ్మణువాచ బ్రాహ్మణుడు పలికెను, శ్రూయతాంసో హమిత్యేతద్వక్తుం భూపన శక్యతే ఉపభోగ నిమిత్తం తు సర్వత్రాగమన క్రియా. వినుము, నేను ఇది అని చెప్పుట శక్యము కానిది. ఆగమమనున్నది అంతటా కర్మఫలమును అనుభవించుటకే కదా. విష్ణు చిత్తీయ వ్యాఖ్య కో భవానిత్యస్య ప్రశ్నస్య ఏషోహమిత్యుత్తరే వక్తవ్యే జాత్యాదేరణాత్మధర్మత్వ అభిప్రేత్య యస్త్వమితి ప్రష్టు మహమేష ఇతి ప్రతివక్తుం చ న శక్యమిత్యాహ శ్రూయతామితి నిమిత్త ప్రశ్నోత్తరం ఉపభోగేతి పుంసః సర్వదేహే శ్వాగతి సుఖాదిభోగాయ. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. కో భవాన్ అను ప్రశ్నకు నేను ఇది ఉత్తరము చెప్పవలసి ఉండగా, జాతి మొదలగునవి ఆత్మధర్మములు కావు కాన దానిని మనసులో పెట్టుకొని యస్త్వం అని అడుగుటకు నేనే అని బదులు చెప్పుటకు శక్యము కాదనుచున్నారు. శ్రూయతాం అని, నిమిత్త ప్రశ్నకు ఉత్తరం ఉపభోగాయ అని, జీవుడు సకల దేశములకు సకల దేహములకు వచ్చుటకు సుఖభోగమనే అనుచున్నారు. సుఖ దుఃఖోపభోగవ్యౌ తౌ దేహాద్యుపపాదకౌ ధర్మాధర్మోద్భవౌ భోక్తుం జంతుర్దేహాదిమృత్స్యతి. ఆ సుఖ దుఃఖ ఉపభోగములు దేశకాలాదులచే ఉపపాదింపబడుచున్నవి. ఆ సుఖదుఖములు ధర్మ అధర్మాచరణ వలన ఏర్పడను. ఆ సుఖదుఖములను అనుభవించుటకే జీవుడు దేహాదులను పొందును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఏతద్వృణోతి సుఖేతి తౌ ధర్మాద్యుద్భవౌ సుఖాదిభోగౌ యస్మాత్ ప్రతినియత దేహకాలభోగ్యౌ తస్మాత్ తౌ భోక్తుం జీవో దేహదేశాంతరాదిం యాతి. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. దీనినే వివరించుచున్నాడు సుఖ అని. ధర్మాధర్మములను ఆచరించుట వలన కలిగిన సుఖాది భోగములు నియతమైన దేశ కాలాదులచే అనుభవించదగినవి కాన ఆ సుఖదుఖములను అనుభవించుటకు జీవుడు దేశ కాలములను పొందును. అనగా ఆయా సుఖదుఖములను అనుభవించుటకు ఆయా కాలములలో ఆయా దేవాదులను పొందును అని భావము. సర్వత్రైవ హి భూపాల జంతో సర్వస్య కారణం ధర్మాధర్మౌ యతః కర్మాత్ కారణం పృచ్యతే త్వయా. రాజా, సకల జంతువులకు అన్ని చోట్ల ధర్మాధర్మములే కారణము అయినప్పుడు నీవు కారణమును ఎందుకు అడుగుచున్నావు? విష్ణు చిత్తీయ వ్యాఖ్య కారణ ప్రశ్నోత్తరం సర్వత్రేతి సర్వత్ర జన్మదావపి. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఇది కారణ ప్రశ్నకు సమాధానము. సర్వత్రా అనగా జన్మాదులలో కూడా ధర్మాధర్మములే కారణము అని భావము. రాజువాచ రాజు పలికెను, ధర్మాధర్మౌ న సందేహః సర్వకార్యేషు కారణం ఉపభోగ నిమిత్తం చ దేహాంతరాగమః. సకల కార్యములకు ధర్మాధర్మములే కారణము, ఇందులో సందేహము లేదు. సుఖ దుఃఖాదులను అనుభవించుటకు ఒక దేహము నుండి ఇంకొక దేహమునకు వచ్చును. యత్వైతద్భవతా ప్రోక్తం సోహమిత్యేతదాత్మనః వక్తుం న శక్యతే శ్రోతుం తన్మమేచ్ఛా ప్రవర్తతే
ఆత్మను నేను ఇది అది అని చెప్పుటకు శక్యము కాదని నీవు చెప్పిన దానిని వినుటకు నాకు కోరిక కలుగుచున్నది. విష్ణు చిత్తీయ వ్యాఖ్య యోహమితి వక్తుం న శక్యత ఇత్యుత్తరస్యాభిప్రాయం అజానానశ్చ నశోదయతి యత్వైతా దిత్యాతి సార్థేన యత్వైతదిః ఏతత్స్వరూపమితి శేషః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. నేనెవరిని అని చెప్పజాలను అను ఉత్తరమునకు అభిప్రాయమును తెలియని రాజు బ్రాహ్మణుని ప్రశ్నించుచున్నాడు. యత్వేతత్ ఇత్యాది 1.5 శ్లోకములు. యత్వేతత్ అని ఏతత్ అనగా స్వరూపము అని అర్థము. ఆత్మస్వరూపము ఇది అని తెలియజాలము అని భావము. యోస్తి సోహమితి బ్రహ్మన్ కథం వక్తుం న శక్యతే ఆత్మన్యేషా న దోషాయ శబ్దోహమితి యో ద్విజ. ఉన్నదానిని ఇది అని నేను ఎందుకు చెప్పజాలము? అహం శబ్దము ఆత్మలో నుండుట దోషము కాదు కదా. విష్ణు చిత్తీయ వ్యాఖ్య య ఇతి య ఆత్మ కర్తృభోక్తృరూపేణ స్ఫురన్ సదాస్తి సోహమితి శబ్దేన కథం వక్తుం న శక్యతే నహి నిరర్ధకోశం శబ్దః న చ నిర్విశేషణోహమర్థః ఆత్మా శుద్ధ ఇత్యాది విశేషణోక్తేః తస్మాత్ సోహమిత్యుక్తౌ నానుపపత్తిః యో భవానితి ప్రష్టుం చ నానుపపత్తిరితి భావః అనాత్మని కల్వహమితి శబ్దో న ప్రయుజ్యతాం ఆత్మని తు తస్య ప్రయోగే కో దోష ఇత్యభిప్రాయేణాః ఆత్మనీతి. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. యా ఇతి కర్తృభోక్తృ రూపముగా స్ఫురించు ఆత్మ సదా ఉన్నదే. ఆ ఆత్మను సోహం అను శబ్దముతో ఎందుకు చెప్పజాలము? అహం శబ్దమని నిరర్ధకము కాదు, ఇట్లే విశేషణారహితము కాదు. ఆత్మ శుద్ధ అని శుద్ధత్వాది విశేషణములను చెప్పుచున్నాము కదా, అందువలన సోహం అని చెప్పుట అనుపపన్నము కాదు అని భావము. ఆత్మ కాని దానిలో అహం అను శబ్దమును ప్రయోగించకండి. ఆత్మ అర్థములో అహం శబ్దమును ప్రయోగించుటలో దోషమేమి అని అభిప్రాయంతో చెప్పుచున్నారు ఆత్మ అని. బ్రాహ్మణమువాచ బ్రాహ్మణుడు పలికెను. శబ్దోహమితి దోషాయ నాత్మన్యేష తథైవ తత్ అనాత్మన్యాత జ్ఞాత్మ విజ్ఞానం శబ్దో వా భ్రాంతి లక్షణః. ఆత్మలో అహమను శబ్దము దోషము కాదు, కానీ ఆత్మ కాని దానిలో ఆత్మ అని తెలియుట, ఆత్మ కాని దానిని అహమని ప్రయోగించుట భ్రాంతి లక్షణము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఉత్తరమాహ శబ్దోహమితి ఏషోహం శబ్దోనాత్మని దోషాయేతి యదుక్తం తత్సత్యం అహంతాపి ప్రత్యక్త్వం తేన ప్రత్యక్త్వైనావభాసమాన ఏవాత్మాన దేహాదిః అతోయమహమితి వక్తుం శక్యోపి సోహమితి వక్తుం యో భవానితి ప్రష్టుం చ న శక్యతే తస్య శుద్ధ్యాది విశేషణాంతర సద్భావేపి జాత్యాది ధర్మ సద్భావావిధి ఆత్మవిజ్ఞానమహం బుద్ధిః శబ్దః అహమితి శబ్దః ఏవం తావద్దేహాది విలక్షణాత్మపక్ష పరిగ్రహేద సోహమితి ప్రశ్న ప్రతివచనం వక్తుం న శక్యమిత్యుక్తం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఇక ఇప్పుడు ఉత్తరమును చెప్పుచున్నారు. శబ్దోహం అని ఈ అహం శబ్దము ఆత్మలో దోషము కాదు అని నీవు చెప్పిన మాట సత్యమే. అహంత అనగా ప్రత్యేగాత్మత్వం. ఆ ప్రత్యేగాత్మగా భాషించు ఆత్మ దేహాది కాదు. అందువలన అహం అంటే ఇది అని చెప్పగలిగినను ఆ ఇది నేనే అని చెప్పుటకు నీవెవరు అని అడుగుటకు వీలు కాదు. ఆత్మకు శుద్ధ్యాది విశేషణాంతరములున్నను జాత్యాది ధర్మాలు లేనందున ఇది నేను అని చెప్పడానికి వీలు పడదు. ఆత్మ విజ్ఞానము అహం బుద్ధి, అహం అను శబ్దము ఇట్లు దేహాదుల కంటే విలక్షణమైన ఆత్మపక్షమును పరిగ్రహించినను నీవెవరు అను ప్రశ్న నేను ఇది అని సమాధానము చెప్పుటకు వీలు కాదు అని చెప్పబడినది. జిహ్వా బ్రవీత్యహమితి దంతౌష్టౌ తాలూకే నృపయేతే నాహం యతః సర్వే వాన్నిష్పాదన హేతవః. అహం అని నాలుక, దంతములు, ఓష్టములు, తాలువులు చెప్పుచున్నవి. అందువలన ఈ అహం ఇత్యాది శబ్దములన్నీ వాక్కుతో నిష్పత్తి అగుటకు హేతువులు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఇదానిం దేహాదేరాత్మత్వం నిరాకరోతి జిహ్వేత్యాది త్రిభిః జిహ్యేతి హే నృప జిహ్వాది అహమితి బ్రవీతీతి కిం మన్యసే తన్న ఏతేనాహం బహుత్వాన్నాహమర్థః
అహమర్ధస్వైకత్వేన ప్రతీతే కించ యతో జిహ్వాదీని శబ్దనిష్పత్తికారణాని అతో న కర్తృభావమనుభవంతి కర్త కల్వాత్మా అనేన న్యాయేనాహం స్పృశామి స్మరామిత్యాదిషు బాహ్యాంతరకరణానాం ఆత్మనిరాసః. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. ఇక ఇప్పుడు దేహాదులకు ఆత్మత్వమును నిరాకరిస్తున్నారు. జిహ్వా ఇత్యాది 3 శ్లోకములతో. జిహ్వా అని ఓ రాజా, జిహ్వాదులు అహం అని పలుకుచున్నవి అనుకొనుచున్నావా? అది కాదు. అప్పుడు జిహ్వాదులు చాలా కాబట్టి జిహ్వాదులు అహమార్థం కాదు. అహం శబ్దమునకు అర్థము ఒకటిగా తెలియచున్నది కదా. బహు ఆత్మ ఎట్లు అగును? జిహ్వాదులు శబ్ద నిష్పత్తికి కారణములే కాని జిహ్వాదులు కర్తృభావమును అనుభవించజాలవు. కర్త ఆత్మ కదా. ఈ న్యాయములో నేను తాకుచున్నాను, నేను స్మరించుచున్నాను ఇత్యాదిగా బాహ్యేంద్రియములు అంతరింద్రియములు ఆత్మ కావు అని తెలియచున్నవి. కిం హేతుభిర్వా దత్యేషామాగే వాహమితి స్వయం అతః పీవానసీత్యేతత్ వక్తుమిత్తం న యుజ్యతే. ఈ వాక్కు ఏ హేతువులతో నేనే అని చెప్పుచున్నది. కావున నీవు పీవాన్ బలిసి ఉన్నావు అని చెప్పుట కుదరదు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య శంకాంతరమాహ కిం హేతుభిరితి అథవాగవేంద్రియరూపా జిహ్వాద్యైః కరణైః స్వాతంత్రేణాహమితి బ్రవీతి తేన సైవాత్మేతి మతం తచ్చన తస్య అపి కరణత్వేన స్వాతంత్ర్యాభావాత్ తాత్మత్వే చ వాచః స్థౌల్యాభావాత్ పీవానసీత్యాత్మా ధర్మత్వేన పీవత్యోక్తిమాహతే మమ వాగితి భేద వ్యవహారానుపపత్తే చ కేచిశ్శబ్దవ్యయవార్ధ ఇతి వైయాకరణపక్షపరిగ్రహేణ జిహ్వాదికారణైర్వాణి స్వాత్మానమహమితి వదతి యథా ఘటశబ్ద ఏవ ఘట ఇత్యుచ్యత ఇతి వర్ణయంతి తత్రాప్యుక్త ఏష ఏవ దోషః అనేన న్యాయేన స్పర్శరూపాదీనాం బుద్ధిసుఖేశ్చాదీనాం చ కర్తృత్వ నిషేషదః. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. ఇంకొక శంకను చెప్పుచున్నారు. కిం హేతువిహి అని. ఇక వాక్యే ఇంద్రియ రూపముగా జిహ్వాధికరణములతో స్వాతంత్ర్యముతో అహం అని చెప్పుచున్నది. కానీ ఆ వాక్యే ఆత్మ అని ఒక మతము. అది కూడా కుదరదు. వాక్కు కూడా కరణమే కాన స్వాతంత్రముండదు. వాక్కు ఆత్మ అన్నచో వాక్కు స్థూలముగా నుండదు కాన పీవానసి అనునది ఆత్మధర్మముగా పీవత్వోక్తి అనగా బలిసి ఉన్నావు అనుట భంగమగును. నా వాక్కు అని. అహమర్థానికి వాక్కునకు భేద వ్యవహారము కుదరదు. మరికొందరు శబ్దమే అర్థము అను వైయాకరణ పక్షము తీసుకుని జిహ్వాది కారణములచే వాణి తన ఆత్మను అహముని చెప్పుచున్నది. ఘట శబ్దమనే ఘటము అనునట్లు చెప్పుచున్నారు. అక్కడ కూడా పైన చెప్పిన దోషమే వచ్చును. ఈ న్యాయములో స్పర్శ రూపాదులకు బుద్ధి సుఖేశ్చాదులకు కర్తృత్వ నిషేధము కూడా సంభవించుచున్నది.